నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. హైడ్రా కమిషనర్ రంగనాథన్‌ను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టును ఆదేశించడంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు బాధితులు సంబరాలు చేసుకుంటూ ఉండగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్పందనలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా హైడ్రా పేరిట జరిగిన కూల్చివేతలు, అధికారుల వ్యవహార శైలి, కోర్టు ఆదేశాల అమలు వంటి అంశాలపై ఇప్పటికే అనేక సార్లు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఈ స్థాయిలో జోక్యం చేసుకోవడం వెనుక అధికారుల చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు, పేదల ఇళ్లను కూల్చివేసి ప్రభావశీలుల నిర్మాణాలపై అదే స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో కూడా రంగనాథ్ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు నేరుగా బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన పాపం వెంటాడుతుంది, చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదు, తీర్పు ఆలస్యమైన న్యాయం జరిగింది అంటూ అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరికొందరు బాధితుల ప్రాంతాల్లో రంగనాథ్ను తీసుకువెళ్లి ప్రజల అభిప్రాయం వినిపిస్తే అసలు పరిస్థితి అర్థమయ్యేదని వ్యాఖ్యానించారు. ఇంకొందరు ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరోసారి నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. కొందరు నెటిజన్లు ఇది ఒక్క అధికారిపై తీసుకున్న చర్య మాత్రమే కాదని, ప్రభుత్వ విధానాలపైన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తిన తీర్పుగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ నాయకుల ఆదేశాలను అమలు చేస్తూ చట్టపరమైన పరిమితులు దాటితే చివరికి బాధ్యత అధికారులపైనే పడుతుందనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ కోర్టు తీర్పులు, రాజ్యాంగం మాత్రం శాశ్వతమని, అందుకే ప్రతి అధికారి చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. చెరువుల పరిరక్షణ పేరుతో జరిగిన చర్యలు నిజంగా పర్యావరణ పరిరక్షణ కోసమేనా, లేక రాజకీయ లక్ష్యాలతో జరిగాయా అనే సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అవసరమే కానీ అవి అందరికీ ఒకేలా వర్తించాలి తప్ప ఎంపిక చేసి అమలు చేయకూడదని న్యాయ నిపుణులు కూడా గతంలో అభిప్రాయపడ్డారు. చిన్నవారి ఇళ్లపై బుల్డోజర్లు నడిపి పెద్దల నిర్మాణాలను వదిలేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గిపోతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని, ఇకపై అధికారులు ప్రతి నిర్ణయాన్ని చట్టపరమైన ప్రమాణాల ప్రకారం తీసుకోవాల్సిన అవసరం మరింత పెరిగిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల పేరుతో కోర్టు ఉత్తర్వులను విస్మరించడం ఎంత ప్రమాదకరమో ఈ పరిణామం స్పష్టంగా తెలియజేసిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహణ వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు తమ పరిధిలో పనిచేయాల్సిందేనని, వాటిలో ఏ ఒక్కటి కూడా రాజ్యాంగానికి అతీతం కాదని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా చాలా మంది నెటిజన్లు అధికారంలో ఉన్నవారు వినయంతో వ్యవహరించాలని, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాధిత కుటుంబాల కష్టాలను దగ్గర నుంచి చూసిన తర్వాతే ఇలాంటి చర్యల ప్రభావం తెలుస్తుందని, ఒక ఇంటిని కూల్చివేయడం అంటే కేవలం గోడలు కూల్చడం కాదని, ఒక కుటుంబం జీవితాంతం కూడబెట్టుకున్న ఆస్తి, జ్ఞాపకాలు, భవిష్యత్తు ఆశలు కూల్చేయడమేనని భావోద్వేగంగా పోస్టులు చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం చట్టవిరుద్ధ నిర్మాణాలపై చర్యలు తప్పనిసరిగా ఉండాలని, అయితే అవి పూర్తిగా పారదర్శకంగా, వివక్ష లేకుండా జరగాలని అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తుందా, లేక పై స్థాయి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అధికారులకు కూడా ఇది ఒక హెచ్చరికగా మారిందని, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చట్టపరమైన ఆధారాలు ఉండాలని, లేకపోతే వ్యక్తిగతంగా కోర్టుల ముందు జవాబుదారీతనం ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ పరిణామం కేవలం ఒక అధికారిని బాధ్యతల నుంచి తప్పించాలని ఇచ్చిన ఆదేశం మాత్రమే కాదు, రాజ్యాంగ పరిరక్షణ, న్యాయపాలన, అధికార బాధ్యత, ప్రజల హక్కులు, ప్రభుత్వాల జవాబుదారీతనం వంటి అనేక కీలక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన పరిణామంగా మారింది. అయితే ఈ అంశంపై తుది న్యాయపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగవచ్చు. అందువల్ల తదుపరి కోర్టు పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, అధికారిక ప్రకటనల ఆధారంగా మాత్రమే పూర్తి చిత్రం స్పష్టమవుతుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.